హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 10th క్లాస్ ఎవరైతే పాస్ అయ్యి జాబ్ కోసం పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టాలి, జాబు మనం చేయాలని ఎవరికైతే కోరిక ఉందో వాళ్ళందరికైతే ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ చేస్తే గెజిటెడ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 10th క్లాస్ ఎవరైతే హైయెస్ట్ మార్క్స్తో పాస్ అయి ఉంటారో అలాంటి వాళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ నోటిఫికేషన్ అయితే మీకైతే యూజ్ అవుతుంది. ఒకవేళ మీ ఇంటి పక్కన ఎవరైనా 10th క్లాస్ క్వాలిఫై అయ్యి పై ఎడ్యుకేషన్ చదువుకోలేక మంచి మార్క్స్తో పాస్ అయి ఉంటే అలాంటి వాళ్ళందరికీ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే షేర్ చేయండి. ముందు ఈ నోటిఫికేషన్ గురించి అయితే మనం క్లియర్గా ఇప్పుడు మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 అంటే షెడ్యూల్ 1 నోటిఫికేషన్లో మనకైతే ఏ విధంగా అంటే ఫస్ట్ మనకేంటంటే మనకు January 5th నుంచి January 12th లోపల మనం ఏ డివిజన్ కింద అయితే మనం అప్లై చేయాలనుకుంటున్నామో ఆ డివిజన్లో వేకెన్సీ పొజిషన్ ఏమున్నాయి అని తెలుసుకొని ఆ పీరియడ్ల వరకు ఆ యొక్క వాళ్ళకైతే ఆ పీరియడ్ ఇచ్చారనమాట ఈ వేకెన్సీని నోటిఫై చేయమని. మనకు లాస్ట్ టైము ఒక ట్రాన్స్ఫర్ అయితే పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ట్రాన్స్ఫర్లు అంటే అక్కడ ఉన్న వాళ్ళు ట్రాన్స్ఫర్లు అయితే జరగడం జరిగింది. ఈ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వేకెన్సీ పోస్టులు ఉంటాయి కదా, అవన్నీ ఎన్ని ఉన్నాయి అనేది డివిజన్ ఆఫీసర్లు ఒక నోటిఫై చేస్తారనమాట. అది ఎప్పుడు January 5 నుంచి January 12 లోపల అయితే వాళ్ళు నోటిఫికేషన్ అయితే రెడీ చేసుకుంటారు. ఈ ఇచ్చిన నోటిఫికేషన్ డివిజన్ ఆఫీసర్లు వీళ్ళకి పైన హెడ్ సర్కిల్ ఆఫీసర్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఆ సర్కిల్ ఆఫీసర్లు దాన్ని అప్రూవ్ చేస్తారన్నమాట, ఒకసారి మాడిఫై చేస్తారు. దానికి టైం వచ్చి January 12 నుంచి January 14 తేదీ లోపల అయితే దాన్ని వెరిఫై అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ January 14 అక్కడి నుంచి సర్కిల్ ఆఫీస్ నుంచి డైరెక్టరేట్ అనమాట. అక్కడ ఇచ్చిన నోటిఫికేషన్ని వాళ్ళు అప్రూవల్ అయితే చేయడం జరుగుతుంది. మనకి నోటిఫికేషన్ అనేది January 20 నుంచి February 4 దాకా అయితే మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అందులో అప్పుడు మాత్రమే మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ డివిజన్కి ఎన్ని పోస్టులు అనేది మీకు క్లారిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అప్పుడు వచ్చిన తర్వాత మీకు ఇంకా ఏ డివిజన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మనకు క్లియర్గా అయితే తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ January 25 నుంచి February 5 తేదీ లోపల మన యొక్క అప్లికేషన్ యొక్క ఫీజు పేమెంటు ఆన్లైన్ సబ్మిషన్ అనేది జరగడం జరుగుతుంది. నెక్స్ట్ ఏదైనా మనం మిస్టేక్ చేస్తుంటే ఏదైనా ఆప్షన్ రాంగ్ పెట్టడం కానీ లేదా మనం కరెక్ట్ పెట్టలేదు, ఫస్ట్ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ ఫస్ట్ మిడిల్లో ఇలా పెట్టినప్పుడు ఏంటంటే మనకి అప్లికేషన్ తీసుకున్నాక ప్రింట్ వచ్చిన తర్వాత మనకు కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి అన్నమాట, ఒకటి వెనక ముందు అట్లా పెట్టడం వల్ల. దానికి కరెక్షన్ వచ్చి February 8 నుంచి February 10 దాకా అంటే 3 days అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఈ 2 daysలో మీరు అయితే ఏదైనా కరెక్షన్ ఉంటే చేసుకోవాలి. February 10 తర్వాత ఎటువంటి కరెక్షన్ లేదు, అది ఫైనల్ సబ్మిషన్ అనమాట. నెక్స్ట్ ఫస్ట్ రిలీజ్ అనేది మీకు నోటిఫికేషన్ అంటే రిజల్ట్స్ రిలీజ్ అనేది February 20. ఈ యొక్క నోటిఫికేషన్ వేకెన్సీ పొజిషన్ ఏంటంటే మనకి December 25, 2025 December 31 వరకు ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలు మాత్రమే చూపిస్తారు. సపోజ్ January నుంచి ఏదైనా ఖాళీలు అయితే అవి మాత్రం నోటిఫికేషన్ చూపించారు అనమాట. January 1, 2025 నుంచి January 1, December 31 వరకే ఏవైతే వేకెన్సీ పొజిషన్ ఉన్నాయో అవి మాత్రమే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. నోటిఫికేషన్ అయితే చూశారు కదా, మీరు నెక్స్ట్ January 20 నుంచి February 4 దాకా వచ్చే నోటిఫికేషన్లో ఈ మధ్యలో మీకైతే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అలర్ట్గా ఉండండి. మీరు అలర్ట్ లేకపోతే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నోటిఫికేషన్ రావడం వెంటనే నేనైతే మీకు ఒక వీడియో రూపంలో తెలియజేస్తాను. అలా తెలియచేయాలంటే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకా కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.